కుంభమేళా వేల విశేషాలు. మేము ముగ్గురం కలిసి ఈ కుంభమేళాకెళ్ళామండి. ఆ యొక్క అనుభవాలను చిన్న వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాము. దీనివల్ల ఇతరులకి మా అనుభవాలు పనికొస్తాయని మా యొక్క ఉద్దేశం. ఇది ఆఫ్టర్ సో మచ్ డిస్కషను, ఫుల్ డే డిస్కషను, బస్సులో ఎళ్ళాలా? కార్‌లో ఎళ్ళాలా? లేదంటే ట్రైన్‌లో ఎళ్ళాలా? లేదంటే ఒక ఫ్లైట్‌లో ఎళ్లి రావాలా? అని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కు ఒక ట్రైన్‌లో వెళ్ళి అక్కడ మన యొక్క అవకాశాన్ని బట్టి రిటర్న్ చూసుకుందామని బయలుదేరామండి. సో, ఈ యొక్క చిన్న ప్రజెంటేషన్ మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో, ఈ మహాకుంభమేళా అనగా 144 సంవత్సరాల తర్వాత వస్తుందండి. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయోగాల జరుగుతున్నటువంటి ఈ విశేషాలండి. దీన్ని మేము మా యొక్క పుణ్యఫలమనిగా భావిస్తున్నాము. మా పూర్వీకుల పుణ్యఫలము, మా తల్లిదండ్రుల ధార్మిక పూజా ఫలము, మా ఇష్టదైవం యొక్క అనుగ్రహంతో ఈ జన్మలో గురుకృపతో సర్వ కుంభమేళా యాత్ర పుణ్యస్థలము పూర్తి చేశాము అని అనుకుంటున్నాము. హరిహర మహాదేవ్‌కి జై, జై జై కుంభమేళా, జై శ్రీరామ్. సో, మీ ముగ్గురం కలిసి ఈ ట్రావెల్ చేశామండి. చిన్న ప్రజెంటేషను. దీనివల్ల మీకు ఏమన్నా మా యొక్క యాత్ర అనుభవాలు మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశాము. ఇది సో మచ్ డిస్కషన్ తర్వాత వెళ్ళేటప్పుడు మనము ట్రైన్‌లో బయలుదేరామండి. ట్రైన్‌లో వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ యొక్క విశేషాలు ఇవన్నీ కిక్కిరిసి ఉన్నాయండి ట్రైన్‌లన్నీ. మనం రిజర్వేషన్ చేయించుకున్నా మన మీద ఎక్కి కూర్చుంటారు. సో, ఈ స్టేషన్‌లో దిగిన తర్వాత ఇది ప్రయాగ్‌రాజ్‌లో దింపాలండి. కానీ వాళ్ళు చౌకీలో దించారు. ఎందుకంటే హెవీ రష్ ఉందని డైవర్ట్ చేసి చౌకీకి తీసుకొచ్చారు. ఈ చౌకీకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దిగామండి. మధ్యలో మా యొక్క అది మా శిష్యుడు ఆయన రుద్రాక్షమాల మెడలో వేసుకోవాలి అని చెప్పి తొందర చుట్టుకుంటున్నాడు. టైం లేక ట్రైన్లోనే చుడుతున్నాడు. సో, ఇక్కడ మేము చౌకీలో దిగామండి. దిగిన తర్వాత మనకి ఆ చౌకీ నుండి ఈ యొక్క ప్లేస్ వచ్చి మా సచ్చా బాబా ఆశ్రమం అండి. ఈ ఆశ్రమము మన విఐపి ఘాట్‌కు దగ్గరలో ఉందండి. ఈ స్వామి పుణ్యాన్నే మనకిక్కడ అవకాశం దొరికింది ఉండడానికి. సో, ఆరుగురికి ఒక 4,000 తీసుకుంటారు ఇక్కడ ఒక రోజుకి. చాలా బాగుంది ఆశ్రమము. సో, అక్కడున్న దేవుళ్ళ యొక్క విగ్రహాలండి. అందరూ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. శివుడు, పార్వతి, ఆంజనేయ స్వామి, గణపతి, తర్వాత అమ్మ దుర్గాదేవి, రాధాకృష్ణులు, తర్వాత శ్రీరామ పట్టాభిషేకంలో లక్ష్మణుడు, సీత, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు ఉన్నారండి. చిన్న హోమగుండం కూడా ఉందండి. సో, చాలా ప్లేసు మంచిగుంది. ఇది మీకు విఐపి ఘాట్‌కు దగ్గరలో పేరు వచ్చి సచ్చాబాబా ఆశ్రమం. ఇది మేము ఇది వెళ్ళినప్పుడు మన ప్రెసిడెంట్ ముర్ము గారు వచ్చారు. కాకపోతే ఇది కొంచెం అంత స్పష్టంగా రాలేదు. బట్ మన చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఈమె మన ముర్ము గారండి. కొంచెం జాగ్రత్తగా చూస్తే కానీ కనబడదు. అలాగే మన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ మాత్రం స్పష్టంగా కనబడుతున్నారు. ఇది తీయగలిగాము. ఇది విఐపి ఘాట్ అండి. సో, మేము ఎక్కడైతే విడిది చేశామో సచ్చాబాబా ఆశ్రమం, అది ఒక్క 10 అడుగుల దూరంలో ఉంది విఐపి ఘాట్‌కు. సో, మేము స్టేషన్లో దిగిన తర్వాత ఈ విఐపి ఘాట్ దగ్గరికి వెళ్ళే ముందు దానికంటే 10 అడుగుల ముందే ఇది సచ్చాబాబా ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మేము ఆ విడిది చేశాము. ఇక్కడికి వచ్చి పక్కనే స్నానం చేశాం. దీని పక్కన కనబడుతున్న దగ్గర. సో, ఈ చాలా మనకు క్లీన్‌గా ఉంది. అండ్ తర్వాత చాలా ఇక్కడ ఎక్కువ లేదు, జనసమూహం ఎక్కువ లేదండి. సో, ఇక్కడ స్నానం చేశాము. ఫస్ట్ డే స్నానం. సో, మా ఎంబడి ఎవరైతే ఇంకో 2 సోదరులు వచ్చారు మనకి. సో, వాళ్ళు మంచిర్యాల నుండి కలిశారు. సో, 5 కలిసి ఇక్కడ స్టే చేశాము. సో, స్టే చేసేటప్పుడు మేము అనుభవాలు ఏంటంటే వీళ్ళకి కంపల్సరీ ఆయన రుద్రాక్షమాల వేసుకొని పూజ చేశాడు. ఈయన రుద్రాక్షమాలతో పూజ చేశాడు. నేను ఓం నమ శివాయ చెప్పుకుంటూ 108 చేశాము. చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపించింది. అన్నిటి యొక్క మనం మర్చిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం అందులో మునక వేసి బయటకు వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది రెండో రోజు మేము ఆ పక్క ఘాట్లో వెళ్ళి స్నానం చేశామండి. ఈ విఐపి ఘాటుకు ఆనుకొనే ఉంది. సో, అక్కడ కూడా ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ఘాటు నుండి మనము మధ్యలో వాళ్ళు త్రివేణి సంగమంకి బోట్లో తీసుకెళ్ళి స్నానం చేయించడానికి అవకాశం ఉందని ట్రై చేశాము.
కానీ ప్రెసిడెంట్ ముర్ము గారు వచ్చిన సందర్భంలో అండ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన సందర్భంలో 3 రోజులు క్లోజ్ చేశారు త్రివేణి సంగమంకి. కానీ ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే కంపల్సరీ మీరు అక్కడ ట్రావెల్ చేయాల్సిందల్లా ఎంత వీలైతే అంత టూ వీలర్ మీద ట్రావెల్ చేయాలండి. ఎంత దూరమైనా తీసుకెళ్తారు టూ వీలర్లో. వాళ్ళు మన సందులు అవి ఇవి చూసుకుంటా షార్ట్కట్లో తీసుకెళ్తారు. చాలా పాయింట్ వరకు తీసుకెళ్తారు, మనం ఎక్కడ రీచ్ అవ్వాలి అక్కడ. అదే 3 వీలరు 4 వీలర్లు వెళ్తే కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంటుందండి. ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి రానియకుండా కొంచెం దూరం పెట్టారు. సో ఇక్కడ మేము సెకండ్ రోజు అంటే యాక్చువల్గా ట్రై చేశాము ఆ రోజు త్రివేణి సంగమంకి వెళ్ళి బోట్లో స్నానం చేద్దామని. సో సెకండ్ టైం ట్రావెల్ ట్రై చేస్తే కూడా కాలేదు మాకు. సో మళ్ళీ స్నానం చేసి బయలుదేరి మళ్ళీ మన విడిదికి వచ్చి నెక్స్ట్ ఏం చేద్దామనే ఆలోచనతో ఇక కుదరని పరిస్థితిలో మేము ఒకరోజు ముందే మేము ఫ్లైట్, ఎందుకంటే అందరూ సజెస్ట్ చేశారు ఇక్కడ నుండి మేము యాక్చువల్గా మనము వారణాసి కానీ అండ్ మన అయోధ్య కానీ వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. 30 కిలోమీటర్ల దూరంలో అన్ని బస్సులన్నీ ఆపడం వల్ల అక్కడ మా గురువు గారు కూడా, ఈ విడిది ఏర్పాటు చేసిన గురువు గారు కూడా వద్దన్నారు. మీరు సపరేట్గా ఇంటికి వెళ్ళిపోండి, వద్దు, చాలా హారిబుల్ ఉంది సిచ్యువేషన్ అన్నారు. సో మేము వెంటనే ఏ రోజైతే ఫస్ట్ డే విఐపి ఘాట్లో స్నానం చేసామో ఆ రోజే డిసైడ్ చేసుకొని ఫ్లైట్ జర్నీ బుక్ చేసుకున్నాము. సేమ్ డే అయితే 30,000, నెక్స్ట్ డే అయితే 20,000 అని. సరే పర్లేదని మేము టికెట్ బుక్ చేసుకొని సెకండ్ డే నాడు స్నానం చేసి అక్కడ మనము స్నానం చేయడానికి ట్రై చేసాం త్రివేణి సంగంలో బోట్లో వెళ్ళి, కానీ అక్కడ బోట్లు కూడా బంద్ చేస్తారు 3 days. సో రిటర్న్ అవుతున్నామండి. చూడండి ఎంత జనసందోహం ఉందో, తండోపతండాలు, లక్షల మంది వస్తున్నారు. మేమందరం 2 వీలర్లో రిటర్న్ వస్తున్నాం కాబట్టి కొంచెం మాకు ఇబ్బంది లేదు. కానీ వచ్చేది చూడండి ఎంత జనసందోహం ఉందంటే లక్షల మంది ఉన్నారు. కానీ మేము ఇంత ప్రయాణం చేసి ఈ 2 days 3 days ప్రయాణం చేసి వచ్చినా కూడా మాకు కొంచెం కూడా అలసట అనిపించలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లే అనుకోండి, మేము ఎన్నుకున్న ప్రయాణ మార్గాలే అనుకోండి, మేము ప్రయాణం చేసినటువంటి ఇంటర్నల్గా చేసిందేమో 2 వీలర్లు అండ్ వచ్చేటప్పుడేమో ఇక్కడ చేరుకోవడానికేమో మేము ట్రైన్లో వచ్చాము. సో ట్రైన్లో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, కాలేదనము. ఎట్లా అంటే మధ్యలోనే ఒకరి మీద ఒకరు పడి మనం పడుకున్నా వచ్చి ఎక్కుతారు. సో అక్కడ టీసీలు కూడా ఏం చేయలేరు. ఆ టీసీలు అందరూ వాళ్ళు చేసేది ఏంటంటే డబ్బులు పెనాల్టీ వేసి డబ్బులు కలెక్షన్లో ఉన్నారు తప్పించి కంట్రోల్ చేసేదానిలో లేరు. వాళ్ళు చాలామంది టీసీలు వచ్చారు, వాళ్ళకి కొంత దూరం వరకు వచ్చారు, తర్వాత రాలేకపోయారు, తర్వాత లేరు. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clock చూసే వరకు అందరూ లోపలికి వస్తూనే ఉన్నారు, ఒకరి మీద ఒకరు నిండిపోయి ఉన్నారు. సో ఇది మా రిటర్న్ జర్నీ అండి. 2 వీలర్ మీద వస్తున్నప్పుడు తీసినటువంటి రిటర్న్ జర్నీ. ఎంత లక్షల మంది పబ్లిక్ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డే పౌర్ణమి ఉంది, మాఘ పౌర్ణమి. దానివల్ల ఇంకా రష్ పెరిగిపోయింది. సో ఆ రష్ని చూస్తే ఎప్పుడో మన ఎన్టీ రామారావు వస్తుంది జనసందోహం, ఎన్టీ రామారావు మహాసభలకి అలా ఉంది. తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైం చూసింది నేను ఇందిరాగాంధీ సభలకి, నెక్స్ట్ ఎన్టీఆర్ రామారావు సభలకి, మూడోదేమో మన కాంగ్రెస్ నాయకుడు మన పాల్గొన్నటువంటి సభల్లో. కానీ చాలా తక్కువ మన కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి సభలలో పాల్గొన్నప్పుడు చూశాను. కానీ బాగా గుర్తుండిపోయేది మాత్రం మన ఎన్టీ రామారావు సభలలో పుష్కలంగా వచ్చేవాళ్ళు జనాలు. సో ఆ రోజు తర్వాత ఈ రోజే చూశాను, అంత పబ్లిక్ ఉన్నారు. వీళ్ళందరూ లోపలికి వస్తున్నారు, ఇంత లక్షల మంది పబ్లిక్ వస్తున్నారంటే వస్తున్నారు. కానీ మన యొక్క గొప్పదనం ఏంటంటే స్నానం చేసామా బయలుదేరామా మన పని చూసుకుంటాము. అందరికీ ఎంత రష్ వచ్చినా మనకి ఏమనిపించలేదు. మేము ఎయిర్పోర్ట్లో దిగిందండి, ఫ్లైట్లో దిగాము. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి 2 వీలర్లు వచ్చాము అవుట్స్కట్స్కి. మళ్ళీ అవుట్స్కట్స్ నుండి మన ప్రయాగ్రాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మన కార్లో వచ్చాము. సో చూడడానికేమో ఉబర్లో 600 చూపిస్తాడు, కారు మాత్రం 6,000 డిమాండ్ చేశాడు. లాస్ట్ 3,000 సెటిల్ చేశాము. అది కూడా అవుట్స్కట్స్కి 2 వీలర్లో వచ్చిన తర్వాత మాత్రమే నేను తీసుకొచ్చాడు మా దగ్గరికి. సో పోయేటప్పుడు ఏమో ట్రైన్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చాము. సో ఖాళీ స్నానం చేసామా వచ్చామా అన్నట్టే ఉన్నాము. బట్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది మా ఎయిర్పోర్ట్లో మనం దిగినటువంటి ఫోటోలు అండి, చాలా బాగా వచ్చాయి. ముగ్గురం కలిసి పోయాము. వీళ్ళిద్దరు నా శిష్యులు, ఒకరు 25 years నుండి పరిచయం, ఒకరు 30 years నుండి పరిచయం. మధ్యలో ఉన్న అబ్బాయి నరసింహ.
లాస్ట్గా ఉన్న అబ్బాయి రాజ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది మేము ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు దిగినటువంటి వీడియో అండి. సో ఎంత రష్ ఉందంటే ఎయిర్పోర్ట్లో కూడా, ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్లో కూడా బీభత్సంగా రష్ ఉందండి. ఫ్లైట్లో జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అన్నిటికంటే ఏంటంటే మేము వాళ్ళ యొక్క మా శిష్యుల యొక్క కాంప్లైంట్ ఏంటంటే, నువ్వు ఎంతసేపు వీడియో చేస్తుంటావు మమ్మల్ని పట్టించుకోవని. సో దాని గురించి ఏం చేసామంటే ఎండింగ్లో మన మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం కాసేపు కూర్చొని అక్కడ కొంచెం ఫుడ్ అవన్నీ ఇది అక్కడిదే, ఆ ఫుడ్ అవంతా తినడం వల్ల కొంచెం రిలాక్స్ అయ్యాము. సో ఇక్కడ చాలా బాగా అనిపించిందండి. కొంచెం పెద్దగా చేశారు ఇంతకుముందు కంటే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక 1 అవర్ ఎంజాయ్ చేశాము అందరము లాస్ట్కి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ట్రిప్పు. కానీ కుంభమేళ పోతే కూడా పొయ్యి వస్తే కూడా రాని హెడ్ఏకు బస్సు మన కారులో గచ్చిబౌలి నుండి మన ఇంటికి వచ్చే వరకల్లా ముగ్గురికి హెడేక్ వచ్చింది. నా ఒక్కరికి కాదు, అంత ట్రాఫిక్ ఉంది. మరి ఈ యొక్క భాగ్యనగరం ఎప్పుడు బాగుపడుతుందో, ఆ ట్రాఫిక్ ఎప్పుడు పడుతుందో తెలియదు. అది విశేషం అండి. థ్యాంక్ యూ. ఈ కుంభమేళా యొక్క ప్రయాణంలో బాటం లైన్ ఏంటంటే, మీరు దయచేసి ట్రైన్ ద్వారానే వెళ్ళి రండి, లేదా ఫ్లైట్ ద్వారా వెళ్ళి రండి, అంతే. మీరు రోడ్డు ద్వారా వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది కూడా మీరు ఒకవేళ అంటే సస్టైన్ కాగలుగుతారంటేనే వెళ్ళండి. బాగా బ్యారికేడ్లు పెట్టడము, ట్రాఫిక్ జామ్ అయితే మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం చేస్తారు. వీలైనంత వరకు ట్రైన్లో ట్రై చేయండి. ఫ్లైట్ అయితే విపరీతమైన టికెట్లు పెడుతున్నారు. ఇంకో 2 టికెట్లతోటి అమెరికా కూడా పోయి రావచ్చు, అంత భయంకరమైన రేట్లు పెట్టారు. సో ట్రై చేయండి. తర్వాత ఈ యొక్క ట్రైన్కి వెళ్ళడానికి టికెట్లు మాకు సహకరించినటువంటి రాజుకి, అంటే ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయడానికి వచ్చేటప్పుడు బుక్ చేసినటువంటి రూపకి, తర్వాత ఈ యొక్క ప్రయాణానికి మనకు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఇంటీరియర్గా 2 వీలర్ దిగాలి, ఆ విఐపి ఘాటు, దాని పక్కనున్న సత్యబాబా ఆశ్రమం, ఇవన్నీ చెప్పడానికి వరుణ్ పంతులు గారు మాకు హెల్ప్ చేశారండి. రాజు వాళ్ళ యొక్క గురువు గారేనే పంతులు గారు. సో ఆయన హెల్ప్ చేశాడు. ఆయన యొక్క డైరెక్షన్లోనే ఇవన్నీ చేశాం మేము. లేకుంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అసలు మీరు నమ్ముతారో లేదో, పక్కన మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయి కోనేరులో స్నానం చేసినట్టే వచ్చేసామండి. సో ఇది మా విశేషం అండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.